హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫండమెంటల్ డ్యూటీస్ టాపిక్ని నేర్చుకుందాము. ఫండమెంటల్ డ్యూటీస్ టాపిక్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు ఫండమెంటల్ డ్యూటీస్ గురించి. ఇక్కడ మీరు చూడొచ్చు 4 ఆప్షన్స్ ఇచ్చి వీటిలో ఏది ఫండమెంటల్ డ్యూటీ కాదు అని అడిగారు. అంటే మనకి ఉన్న ఫండమెంటల్ డ్యూటీస్ అన్నింటినీ కూడా బై హార్ట్ చేయాలి. అలాగే ఇక్కడ చూడండి 11వ ఫండమెంటల్ డ్యూటీ ఎప్పుడు యాడ్ చేయబడింది అని అడిగారు. సో మనము ఈరోజు డీటెయిల్గా ఫండమెంటల్ డ్యూటీస్ గురించి తెలుసుకుందాం. మనకి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఈ ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ చేయలేదు ఫ్రెండ్స్. అప్పుడు మనకి కేవలము ఫండమెంటల్ రైట్స్ అలాగే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ మాత్రమే ఉండేవి. కానీ 1976లో ఇందిరాగాంధీ గవర్నమెంట్లో ఈ ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ చేశారు. సో మనకి ఇక్కడ ఇది బిట్ వస్తుంది. ఫండమెంటల్ డ్యూటీస్ని రాజ్యాంగంలో ఎప్పుడు యాడ్ చేశారు? 1976 ఇందిరాగాంధీ గవర్నమెంట్లో వీటిని యాడ్ చేశారు. ఏ అమెండ్మెంట్ ద్వారా ఫండమెంటల్ డ్యూటీస్ని రాజ్యాంగంలో యాడ్ చేశారు? 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనకి రాజ్యాంగంలో పార్ట్ 3లో ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. ఫండమెంటల్ రైట్స్ తర్వాత డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ పార్ట్ 4లో వస్తాయి. ఇప్పుడు ఈ ఫండమెంటల్ డ్యూటీస్ని పార్ట్ 4లోనే యాడ్ చేశారు. పార్ట్ 4లో 51A దగ్గర ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ చేశారు. ఆర్టికల్ 51 వరకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ గురించి చెప్తారు. 51Aలో మనకి ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ చేశారు. ఇక్కడే మనము చిన్న కన్ఫ్యూజ్ అవుతాము. మరొకసారి చెప్తాను, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. పార్ట్ 3లో ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. పార్ట్ 4లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉంటుంది. ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ చివరిలో 51A ఆర్టికల్లో ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ చేశారు. ఏ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారు అంటే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఎవరు అమెండ్ చేశారు అంటే ఇందిరాగాంధీ గవర్నమెంట్లో 1976లో ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ చేశారు. ఎమర్జెన్సీ టైం 1975లో ఆ టైంలో ఇందిరాగాంధీ గారు ప్రజలకు వాళ్ళ హక్కులతో పాటు బాధ్యతలు కూడా తెలియాలి అని చెప్పి స్వరణ్ సింగ్ కమిటీ వేశారు. అంటే మీకు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, అలాగే మీరు కొన్ని డ్యూటీస్ని చెయ్యాలి. అందుకోసమని 10 ఫండమెంటల్ డ్యూటీస్ని మనకి యాడ్ చేశారు. ఏ కమిటీ ద్వారా యాడ్ చేశారు ఫండమెంటల్ డ్యూటీస్ని అని అడుగుతారు. స్వరణ్ సింగ్ కమిటీ. ఇప్పుడు ఆర్టికల్ 51Aలో ఉన్న ఫండమెంటల్ డ్యూటీస్ని నేర్చుకుందాము. ఫస్ట్ వన్, టు అబైడ్ బై కాన్స్టిట్యూషన్ అండ్ రెస్పెక్ట్ ఇట్స్ ఐడియల్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, ది నేషనల్ ఫ్లాగ్ అండ్ నేషనల్ యాంథమ్. ఇదేం చెప్తుంది అంటే కాన్స్టిట్యూషన్ రెస్పెక్ట్ చేయాలి, అలాగే నేషనల్ ఫ్లాగ్ని నేషనల్ యాంథమ్ని గౌరవించాలి అని. నెక్స్ట్ వన్, టు చెరిష్ అండ్ ఫాలో ద నోబెల్ ఐడియల్స్ దట్ ఇన్స్పైర్డ్ నేషనల్ స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్. స్వతంత్ర పోరాట సమయంలో మన ఆదర్శాలను గౌరవించాలి, అలాగే మన జాతి పితలు అలాగే స్వాతంత్ర సమరయోధులను గౌరవించాలి. నెక్స్ట్ వన్, టు అప్హోల్డ్ అండ్ ప్రొటెక్ట్ ద సోవెర్నిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. భారత సార్వభౌమత్వాన్ని, ఇంటిగ్రిటీ, భిన్నత్వంలో ఏకత్వాన్ని, వీటన్నింటిని మనము కాపాడుకోవాలి. నెక్స్ట్ వన్, టు డిఫెండ్ ద కంట్రీ అండ్ రెండర్ నేషనల్ సర్వీస్ వెన్ కాల్డ్ అపాన్ టు డూ సో. దేశానికి అవసరమైనప్పుడు దేశ సేవ చేయడం కోసం మనం సిద్ధంగా ఉండాలి. నెక్స్ట్ వన్, టు ప్రమోట్ హార్మోనీ అండ్ స్పిరిట్ ఆఫ్ కామన్ బ్రదర్హుడ్ అమంగోస్ట్ ఆల్ ద పీపుల్ ఆఫ్ ఇండియా, ట్రాన్స్కెండింగ్ రిలీజియస్, లింగ్విస్టిక్ అండ్ రీజనల్ ఆర్ సెక్షనల్ డైవర్సిటీస్ అండ్ టు రినౌన్స్ ప్రాక్టీసెస్ డెరిగేటరీ టు ద డిగ్నిటీ ఆఫ్ ఉమెన్. ఈ సెంటెన్స్ పెద్దదిగా ఉన్నా మనం దీనిని కొంచెం బ్రేక్ చేస్తూ తెలుసుకుందాం. ఫస్ట్, బ్రదర్హుడ్ని అందరిలోనూ మనం స్ప్రెడ్ చేయాలి, సోదర భావాన్ని పెంపొందించాలి. అలాగే భాష, జాతి, కుల, మత వివక్షలు వీటన్నింటినీ మనము వదిలివేయాలి. దానికి మనం చేయగలిగిన ప్రయత్నాలు
మనం చేసి అందరిలోనూ సోదర భావాన్ని పెంపొందించాలి. అలాగే మహిళల యొక్క డిగ్నిటీకి భంగం కలిగించే ఏ పనిని మనము ప్రోత్సహించకూడదు. నెక్స్ట్, టు వాల్యూ అండ్ ప్రిజర్వ్ ద రిచ్ హెరిటేజ్ ఆఫ్ కంట్రీస్ కాంపోజిట్ కల్చర్. దేశం యొక్క వారసత్వ సంపద కల్చర్ను మనము కాపాడుకోవాలి. తర్వాత, టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ద నేచురల్ ఎన్విరాన్మెంట్ ఇంక్లూడింగ్ ఫారెస్ట్, లేక్స్, రివర్స్ అండ్ వైల్డ్ లైఫ్ అండ్ టు హ్యావ్ ఏ కంపాషన్ ఫర్ లివింగ్ క్రియేచర్స్. అడవులు, నదులు వీటన్నింటినీ కాపాడుకుంటూ వన్యమృగ సంరక్షణకి మన వంతు సహకారం మనం చేయాలి. నెక్స్ట్ వన్, టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్, హ్యూమనిజం అండ్ స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ రీఫార్మ్. అంటే విజ్ఞానపరంగా మన మేధస్సును మనం పెంచుకోవాలి. అలాగే ఆలోచనాత్మక ధోరణిగా ఉండాలి. శాస్త్రీయ దృక్పథాన్ని అలవరుచుకోవాలి. వీటన్నింటినీ ఎందుకు ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నారు అంటే అప్పట్లో మనకి చాలా మూఢనమ్మకాలు ఉండేవి. సో అలాంటి మూఢనమ్మకాలని గుడ్డిగా మనము నమ్మకుండా శాస్త్రీయ దృక్పథాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని దీనిని ఫండమెంటల్ డ్యూటీస్గా పేర్కొన్నారు. నెక్స్ట్ వన్, టు సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ అండ్ టు అబ్జ్యూర్ వైలెన్స్. హింసను విడనాడాలి. అలాగే ప్రజా ఆస్తులను పరిరక్షించాలి. ప్రజా ఆస్తులు అంటే ప్రభుత్వ ఆస్తులు, అవి మనవే. మనము ఎప్పుడైనా ధర్నాలు చేసినా ఏవైనా గొడవలు జరిగినా ఫస్ట్ ప్రభుత్వ ఆస్తులను అటాక్ చేస్తాం. ప్రభుత్వ ఆస్తులు అంటే ఎవరివి? అవి మనవే కదా, వాటి బాధ్యత కూడా మనమే తీసుకోవాలి కదా. అందుకని చెప్పి ఈ ఫండమెంటల్ డ్యూటీని యాడ్ చేశారు. నెక్స్ట్, టు స్ట్రైవ్ టువర్డ్స్ ఎక్సలెన్స్ ఇన్ ఆల్ స్పియర్స్ ఆఫ్ ఇండివిజువల్ అండ్ కలెక్టివ్ యాక్టివిటీ సో దట్ ద నేషన్ కాన్స్టెంట్లీ రైజెస్ టు హయ్యర్ లెవెల్స్ ఆఫ్ ఎండ్యూర్ అండ్ అచీవ్మెంట్. ప్రతి ఒక్కరూ తమ తమ రంగాలలో ఉన్నత స్థానాన్ని అధిరోహించాలి. తద్వారా దేశానికి కూడా మంచి పేరు సంపాదించవచ్చు. వ్యక్తి ఉన్నతి ఎప్పుడూ దేశ ఉన్నతికి సహకారాన్ని అందిస్తుంది. ఈ 10 ఫండమెంటల్ డ్యూటీస్ని 1976లో ఇందిరాగాంధీ గవర్నమెంట్లో యాడ్ చేశారు. తర్వాత 11వ ఫండమెంటల్ డ్యూటీగా 2002లో ఒకటి యాడ్ చేశారు. అదేంటి అంటే టు ప్రొవైడ్ ఆపర్చునిటీస్ ఫర్ ఎడ్యుకేషన్ టు హిస్ చైల్డ్ ఆర్ వార్డ్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 6 and 14 years. అంటే 6 నుంచి 14 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకు తప్పకుండా విద్యను అందించాలి. దీనిని 86వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారు. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో కూడా వచ్చింది, చాలా ఇంపార్టెంట్ బిట్. సో 11 ఫండమెంటల్ డ్యూటీస్ అర్థమయ్యాయి కదండి. వీటిని ఎవరు యాడ్ చేశారు? ఇందిరాగాంధీ గారు యాడ్ చేశారు. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి మనకి లేవు. ఇవి రాజ్యాంగంలో పార్ట్ 4లో 51A మనకి ఉంటాయి. ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్టికల్ నెంబర్ 51A ఇది మనకి పార్ట్ 4లో ఉంటుంది. పార్ట్ 4లోనే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కూడా ఉంటాయి. వీటిని ఆదేశక సూత్రాలు అంటాము. చివరిలో ఫండమెంటల్ డ్యూటీస్ని మనకి యాడ్ చేశారు. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఈ చిన్న డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో వీటినే కన్ఫ్యూజ్ చేసి అడుగుతారు. తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్ని ఏ కమిటీ రికమెండ్ చేసింది? స్వరణ్ సింగ్ కమిటీ. ఫస్ట్ స్వరణ్ సింగ్ కమిటీ రికమెండ్ చేసిన ఫండమెంటల్ డ్యూటీస్ ఎన్ని అని కూడా అడుగుతారు. స్వరణ్ సింగ్ కమిటీ వాళ్ళు 8 ఫండమెంటల్ డ్యూటీస్ని రికమెండ్ చేశారు. కానీ మనం ఎన్ని యాడ్ చేసాము? 10, 2 ఎక్కువ కలిపి యాడ్ చేశారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. స్వరణ్ సింగ్ కమిటీలో డ్యూటీ టు పే ట్యాక్సెస్ దీనిని కూడా ఫండమెంటల్ డ్యూటీగా యాడ్ చేయమని వాళ్ళు ఇచ్చారు. కానీ ట్యాక్స్ని పే చేయడం ఒక డ్యూటీగా మనకి ఫండమెంటల్ డ్యూటీస్లో యాడ్ చేయలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మనకి ఆప్షన్స్లో ట్యాక్స్ పే చేయడము, ఎన్నికలలో ఓటు వేయడము ఫండమెంటల్ డ్యూటీస్లో ఉన్నాయా అని అడిగితే మీరు ఆప్షన్స్ లేవు అని పెట్టాలి. అంటే ఈ 11 ఫండమెంటల్ డ్యూటీస్ కూడా మనకి బై హార్ట్ చేసి మనము గుర్తు పెట్టుకునే విధంగా ఉండాలి. ఏవి ఫండమెంటల్ డ్యూటీస్లోకి వస్తాయి, ఏవి రావు అని. ఇంకా లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ ఫండమెంటల్ డ్యూటీస్ నాన్ జస్టిషియబుల్. అంటే మనము ఫండమెంటల్ డ్యూటీస్ ఉల్లంఘన జరిగితే కోర్టులో వెళ్ళి వీటిని మనము కేసు వేయలేము. ఫర్ ఎగ్జాంపుల్, ఫండమెంటల్ రైట్స్ ఏవైనా హక్కుల ఉల్లంఘన జరిగితే మనము కోర్టులో వెళ్ళి కేసు వేయచ్చు.
కానీ ఫండమెంటల్ డ్యూటీస్ అలా కాదు. ఫండమెంటల్ రైట్స్ మాత్రమే జస్టిసబుల్ ఇన్ కోర్ట్. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఫండమెంటల్ డ్యూటీస్ మనము కోర్టుల ద్వారా ఎన్ఫోర్స్ చేయలేము. ఈ చిన్న డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ కూడా మనకి అడిగే ఛాన్స్ ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఫండమెంటల్ డ్యూటీస్ గురించి. మీకు ఈ లెసన్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇది జస్ట్ నేను ఎలా ప్రిపేర్ అయ్యానో అదే విధంగా మీకు కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి. అలాగే కొత్తగా నేర్చుకునే మనలాంటి ఫ్రెండ్స్కి ఈ వీడియో మీకు ఫార్వర్డ్ చేయాలనిపిస్తే ఫార్వర్డ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.